రైట్ మిత్రమా, ఈ కోడెడ్ రిలేషన్ సంబంధించినటువంటి బ్లడ్ రిలేషన్లో ఈ కోడెడ్ అంశాలను ఇప్పటిదాకా మనం చూసినాం. దీంట్లో మరో ఒక లెక్కను చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ మనం బ్లడ్ రిలేషన్ అంటే సంబంధాలు, రక్త సంబంధాల విషయానికి వచ్చేటప్పుడు మనం 3 రకాల ప్రశ్నలు ఉంటాయి అనేటువంటి విషయం, సమాచారము, పాయింటింగ్ టు ద ఫిగర్, అలాగే ఇండైరెక్ట్గా ఉండేటువంటి వాటిపైన కూడా మనం ఫోకస్ చేస్తున్నాం. ఇది ఎక్కువగా మనకు సబ్ ఇన్స్పెక్టరు, పోలీసు గ్రూప్స్లలో ఈ మధ్య కాలంలో చూస్తే ఎస్ఎస్సి, సిజిఎల్ లాంటి వాటిలలో అంటే సెంట్రల్ వాటిలలో కూడా అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసినా అందులో బ్లడ్ రిలేషన్ కనుకున్నట్లయితే కంపల్సరీ ఈ మోడల్ పైన ఫోకస్ ఉంటుందనే విషయాన్ని గమనిస్తున్నాం కదా మిత్రమా. సో అందులో భాగంగా ఒకసారి చూద్దాం మాస్టర్. అయితే ఈ క్వశ్చన్స్ ఇలాంటివి వచ్చేటప్పుడు ఏంటిదంటే మనం ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. ఆ ఇన్స్ట్రక్షన్ని బట్టి మనం ఇక్కడ ఫాలో కావాలి. ఇక్కడ కనుక గమనించినట్లయితే మిత్రమా, ఈ క్రింది సమాచారం ఆధారంగా చేసుకొని, రైట్ సార్, ఈ క్రింది సమాచారం ఆధారంగా చేసుకొని సంబంధిత ప్రశ్నలకు జవాబులు ఇవ్వమన్నాడు. సో ఏ ప్లస్ బి అనగా ఏ బి యొక్క కుమారుడని, ఏ మైనస్ బి అనగా ఏ బి యొక్క భార్య అని, ఏ ఇంటూ బి అనగా ఏ బి యొక్క సోదరుడని, ఏ ఈజ్ ఈక్వల్ బి అనగా ఏ బి యొక్క సోదరి. అంటే మొదటి వ్యక్తి రెండవ వ్యక్తికి ఏమవుతారనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో హియర్ ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఇస్ ద సన్ ఆఫ్ బి, ద ఫస్ట్ పర్సన్ ఈజ్ సన్ and second person is parent. And A minus B, A is the wife of B, the first person is wife and the second person, so indirectly he says husband. A into B means A is the brother of B, the first person brother means the second person may be brother or may be sister. Alright, A is equal B means A is the sister of B, the first person is sister and second person may be brother or may be sister. So the relation given, first person how to related to the second person. So the first person how related to the second person means how A related to the B is the information given. According to this information, depend on this information, we have the some questions to solve this question. Right sir? ఇక్కడ మనం ఈ ప్రశ్నను కనుక ఇచ్చినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాం క్వశ్చన్ ఏంటిది మాస్టర్ అంటే P is equal R divided Q అనగా అర్థం ఏంటంటుంది. what does P is equal R divided Q mean? So what is the relation between these 3 persons? A person here P, another person R and another person is Q. So here 3 persons are there. In between the relation is equal and divided. The is equal means here given sister and the divided, oh sorry, plus sign, it's not divided master, plus sign, sorry that one plus. So here plus sign, so A plus B, A minus B, A into B is equal to B. So the relation plus means what the relation is given here. సో ఇక్కడ మనం ఆ ప్లస్లు మైనస్లకు సంబంధించినటువంటి విషయాలను చూస్తున్నాం. సో ఇక్కడ P is equal R plus Q అనగా మీనింగ్ ఏంటిదంటుండు. సో P is equal R plus Q అనేటువంటి దాని మీనింగ్ చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఆ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం రాసుకున్నటువంటి ఆ పాయింట్లోకి డేటా ఎంట్రీ చేయడానికి ప్రయత్నం చేద్దాం మాస్టర్. సో ఫస్ట్ ఏమన్నాడు, ఈజ్ ఈక్వల్ అంటే ఏంటి, సిస్టర్ అంటే ఫస్ట్ పర్సన్. హియర్ A is equal B. A means here A is the sister of B, means P is the sister of R. Sister means male గా ఫీమేల్ కాబట్టి మైనస్. బట్ ద రిలేషన్ మనం ఏమని చెప్పుకున్నాం, డాష్ అని చెప్పుకుంటున్నాం. రైట్ సార్. నెక్స్ట్ వీడు ఏ పర్సన్ అవుతాడు, వీడు బి అనే పర్సన్ అవుతాడు. సో A plus B means A is the son of B. A is the son of B. So first person కి సెకండ్ పర్సన్ A is the son of B. ఏ అనేటువంటి వ్యక్తి ఎవరికి సన్ అవుతాడు, బి అనే వ్యక్తికి సన్ అవుతాడు. అంటే ఇక్కడ ఆర్ అనే వ్యక్తి సన్ అవుతాడు ఎవరికి అంటే బికి అవుతాడు. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం మరి ఇక్కడ బి మనకు ఏమయ్యేటువంటి అవకాశం ఉంది అని కనుక చూస్తే బి పురుషుడా కాదా అనేటువంటి కనుక విషయాన్ని చూస్తే మనం బి పురుషుడు కావచ్చు లేదా స్త్రీ కావచ్చు, క్లారిటీ లేదు. మరి ఇప్పుడు దీని మీద ఉన్నటువంటి రిలేషన్ చూద్దాం. P is the
ద ఆంట్ ఆఫ్ క్యూ అంటాడు. సో ఇక్కడ క్యూ పర్సన్ ఈడు క్యూ సారీ. సో మరొకసారి చూద్దాం మీకు క్లియారిటీ రావడం కోసం. రైట్, P A is equal B is equal means sister. So P is the sister of R. P is the sister of R plus A plus B means A is the son of B. R is the son of B. సో B అనేటువంటి ప్లస్ అని కావచ్చు, మైనస్ అని కావచ్చు. ఇక ఇప్పుడు దీని మీద చూద్దాం మాస్టర్. P is the aunt of Q అంటుండు. P is the aunt of Q మీన్స్ ఇక్కడ R plus Q అంటే ఇది Q కదా. P sister of R. R is the son of Q. So Q plus R minus we don't know. సో మేబీ ప్లస్ అని కావచ్చు, మైనస్ కావచ్చు, మదర్ అని కావచ్చు, ఫాదర్ అని కావచ్చు. ఇక్కడ P ఈజ్ ద ఆంట్ ఆఫ్ క్యూ అంటుండు. P ఈజ్ ద డాటర్ ఆఫ్ ది క్యూ కాబట్టి P క్యూ యొక్క ఆంటీ అనేది రాంగ్. P ఈజ్ ద సిస్టర్ ఆఫ్ క్యూ. P ఈజ్ ద సిస్టర్ ఆఫ్ క్యూ కాదు, P ఈజ్ ద సిస్టర్ ఆఫ్ R. P ఈజ్ ద యాక్చువల్లీ డాటర్. నెక్స్ట్ Q ఈజ్ ద నైసీ ఆఫ్ P. Q అనేటువంటి వ్యక్తి P యొక్క మేనకోడలు అంటుండు, అది కూడా రాంగు. సో Q ఈజ్ ద డాటర్ ఆఫ్ P. Q ఈజ్ ద డాటర్ ఆఫ్ P. Q అనేటువంటి వ్యక్తి P యొక్క కుమార్తె. సో ఇక్కడ మనకు క్లారిటీ అనేది లోపిస్తూ ఉంది. మళ్ళీ ఒకసారి చూద్దాం మాస్టర్. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని క్వశ్చన్ని ట్యాగ్ చేస్తే సో ఇక్కడ P ఈజ్ ఈక్వల్ R ప్లస్ Q అంటున్నాం. రైట్, ఇప్పుడు దీంట్లో కనుక మనం గమనిస్తే P అనేటువంటి వ్యక్తికి R ప్లస్ Qకి ఈజ్ ఈక్వల్ అంటే ఏంటి మాస్టర్? సిస్టర్. అంటే P అనేటువంటి వ్యక్తి ఫస్ట్ పర్సన్, A ఇస్ ద సిస్టర్ ఆఫ్ B. సో P సిస్టర్ ఆఫ్ R. R ప్లస్ Q. సో A ఇస్ ద సన్ ఆఫ్ B. R అనేటువంటి వాడు సన్ను. ఎవరికి సన్ను? ఎవరికి సన్ అయ్యా ఇతను అంటే క్యూకి సన్ను. మరి క్యూ అనే వ్యక్తి ఎవరు ఇక్కడ మరి తెలియదు. పురుషుడన్న కావచ్చు, స్త్రీ అన్న కావచ్చు, తండ్రి అన్న కావచ్చు, ఫాదర్ అని కావచ్చు. ఇప్పుడు దీని ప్రకారం చూస్తే అందులో ఉన్నటువంటిది ఎక్కడ కూడా మనం దీన్ని చూడలేకపోతున్నాం. సో ఇక్కడ క్యూ ఇస్ ద డాటర్ ఆఫ్ P అనేటువంటి ప్రింట్ పడ్డది కాదు సార్. ఇక్కడ P ఈజ్ ద డాటర్ ఆఫ్ క్యూ రావాలి. ఇక్కడ P ఈజ్ ద డాటర్ ఆఫ్ క్యూ రావాలి. ఇక్కడ P Q ఇది కొంచెం రాంగ్ ప్రింట్ పడ్డది, దానివల్ల మళ్ళీ పదే మీకు చెప్పాను, సారీ దట్ వన్. సో P ఈజ్ ద డాటర్ ఆఫ్ క్యూ అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. క్లియర్ మిత్రమా? రైట్, మరో క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ ప్రయత్నం చేయండి మాస్టర్ ఒకసారి. రైట్ మిత్రమా, ఈ క్వశ్చన్ ఇందాక మనం బ్లడ్ రిలేషన్లో కొన్ని చూసాం కదా, అలాంటి మోడల్లోనే ఇది చూసే ప్రయత్నం చేద్దాం. సో బ్లడ్ రిలేషన్లో ఉన్నటువంటి క్వశ్చన్లో ఇది జాగ్రత్తగా గమనించండి సార్. సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో మనం ఈ ఇన్ఫర్మేషన్ కనుక అర్థం చేసుకున్నట్లయితే A ప్లస్ B మీన్స్ A ఇస్ ద సన్ ఆఫ్ B అంటుండు. ఇక్కడ క్వశ్చన్ ఏముంది అంటే P ఈజ్ ఈక్వల్ R డివైడెడ్ Q అని ఉంది. ఇక్కడ కొద్దిగా చూద్దాం మాస్టర్. ఇక్కడ సో P ఈజ్ ఈక్వల్ అంటే ఏమని చెప్పిండు? సో ఫస్ట్ మనం ఈ చాప్టర్ని కనుక చేసేటప్పుడు మాస్టర్ జాగ్రత్తగా గమనించాలి. ఈ చాప్టర్లో ఉన్న అంశాలను కనుక చూస్తే ఏం గమనించాలి మిత్రమా అంటే ఇందులో సింబల్స్ ప్లస్ అంటే ఏమని ఇచ్చిండు చూడండి సార్. A ప్లస్ B అంటే A ఈజ్ ద సన్ అని ఇచ్చిండు. A డివైడెడ్ B అంటే A ఈజ్ వైఫ్ అని ఇచ్చిండు. A డివైడెడ్ B అంటే వైఫ్ అని ఇచ్చిండు. అలాగే A ఇంటూ B అంటే బ్రదర్ అని ఇచ్చిండు.
ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే సిస్టర్ అని ఇచ్చిండు. సో ఇదే విధంగా ఇక్కడ మనం ఈ విషయాలను గమనిస్తున్నాం. ఏ ప్లస్ బి అనగా ఏ బి యొక్క కుమారుడని, ఏ డివైడెడ్ బి అంటే ఏ బి యొక్క భార్య అని, ఏ ఇంటూ బి అంటే ఏ బి యొక్క సోదరుడని, ఏ ఈజ్ ఈక్వల్ బి అంటే ఏ కామ బి యొక్క సోదరు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్స్ని జాగ్రత్తగా ఫాలో అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం సార్. రైట్ సార్. ఇక ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ కనుక మనం చూస్తే రైట్ ఈజ్ ఈక్వల్ అంటే ఏమని మీనింగ్ వస్తుంది చూడండి. ఇక్కడ సిస్టర్ అంటే పి సిస్టర్ ఆఫ్ ఆర్. సో మనం బ్రదర్ ఆర్ సిస్టర్ రిలేషన్ ఉంటే ఏమని పెట్టుకున్నాం, డాష్ అని పెట్టుకున్నాం. నెక్స్ట్ అలాగే డివైడెడ్ అంటే ఏంటిది, వైఫ్. ఆర్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ క్యూ. సో ఇక్కడ ఆర్ వైఫ్ అయితే క్యూ ఏమవుతుంది, హస్బెండ్. ఈ రిలేషన్ని కనుక చూస్తే ఇప్పుడు ఇచ్చిన దాంట్లో అర్థం ఏందంటాడు. సో పి ఇస్ ద ఆంట్ ఆఫ్ క్యూ అంటాడు. పి క్యూ యొక్క ఆంటీ అంటాడు. తప్పు. పి క్యూ యొక్క ఆంటీ అవుతుందా, కాదు. ఎందుకు కాదంటే పి అనేటామె మర్దలవుతుంది, సిస్టర్ ఇన్ లా మర్దలవుతుంది, కానీ వీడు ఆంటీ అన్నాడు. తప్పు. ఇక్కడ పి ఇస్ ద సిస్టర్ ఆఫ్ ఆర్. ఇక్కడ ఆర్ సార్, ఇది పి ఆర్ యొక్క సోదరి. పి ఎవరు, ఆర్ యొక్క సోదరి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్. సో ఈ విధంగా చూడాల్సి ఉంటుంది మాస్టర్. మరో క్వశ్చన్ చూద్దాం. రైట్ సార్. ఇక్కడ ఈ క్వశ్చన్ చూస్తే ఏ ప్లస్ బి అనగా ఏ బి యొక్క కుమారుడని, ఏ డివైడెడ్ బి అనగా ఏ బి యొక్క భార్యని, ఏ ఇంటూ బి అంటే ఏ బి యొక్క సోదరుడని, ఏ ఈజ్ ఈక్వల్ బి అంటే ఏ బి యొక్క సోదరు అన్నాడు. ఇక ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇచ్చింది మాస్టర్ అంటే పి ఈజ్ ఈక్వల్ ఆర్ ప్లస్ క్యూ అని ఇచ్చిండు. అంతేనా మాస్టర్. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు సార్, పి ఈజ్ ఈక్వల్ ఆర్ ప్లస్ క్యూ అని ఇచ్చిండు. సో ఈజ్ ఈక్వల్ ఉంటే ఏమని అర్థం సార్, సిస్టర్. సో పి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఆర్. ఓకే. ప్లస్ ఉంటే ఏంటిది సింబల్, ఏ ఈజ్ ద సన్ ఆఫ్ బి అంటే ఆర్ ఈజ్ ద సన్ ఆఫ్ క్యూ. ఆర్ ఈజ్ ద సన్ ఆఫ్ క్యూ. మరి ఇక్కడ మరి క్యూ ఎవరు, తల్లెన కావచ్చు తండ్రిన కావచ్చు, తండ్రిన కావచ్చు, క్లారిటీ లేదు. మరి ఇచ్చిన దాంట్లో చూద్దాం మాస్టర్. ఇప్పుడు పి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ క్యూ అన్నాడు. పి అనేటమే క్యూకి సిస్టర్ అవుతుందా, పి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ క్యూ. ఇస్ ట్రూ, నో, రాంగ్ ఆన్సర్. పి ఈజ్ ద నీస్ ఆఫ్ క్యూ అంటాడు. పి కోడలు అంటాడు. కోడల సంతానమా, సంతానం కాబట్టి రాంగ్. సో పి ఈజ్ ద ఆంట్ ఆఫ్ క్యూ. పి క్యూ యొక్క ఆంటీ అయ్యే అవకాశం ఉందా, లేదు. పి ఈజ్ ద డాటర్ ఆఫ్ క్యూ. పి ఎవరు, క్యూ యొక్క కూతురు. పి ఎవరు, క్యూ యొక్క కూతురు. ఎలా, క్యూ యొక్క కొడుకు ఆర్ యొక్క సోదరి పి. వీళ్ళు అన్నా చెల్లెలు కాబట్టి అరే అలాంటప్పుడు పి ఎవరి బిడ్డ అవుతుంది, క్యూ యొక్క బిడ్డ అవుతుంది. కాబట్టి ఆన్సర్ పి ఈజ్ ద డాటర్ ఆఫ్ క్యూ. ఓకేనమ్మా. సో కొంచెం స్లోగా లైట్గా మైండ్ని కూల్ చేసుకుంటూ పదే ప్రాక్టీస్ చేసినట్లయితే మంచి స్కోర్ వస్తుంది మిత్రమా. ఓకేనా. మరొక ప్రశ్న చూద్దామండి. రైట్. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే మరో ప్రశ్న చూద్దాం. సేమ్ ఇన్ఫర్మేషన్, దాని మీద క్వశ్చన్ ఏమని ఇచ్చిందంటే పి ఇంటూ ఆర్ డివైడెడ్ క్యూ అని ఇచ్చింది సార్. సో ఇక్కడ ఇంటూ సింబల్ అంటే ఏ ఇస్ ద బ్రదర్ ఆఫ్ బి అనగా పి అనేటువంటి పర్సన్ బ్రదరు. ఎవరికి బ్రదర్ అంటే ఆర్కి. డివైడెడ్ అంటే ఏమని చెప్పినాం మాస్టర్, ఏ ఇస్ ద వైఫ్ ఆఫ్ బి. సో ఆర్ వైఫ్. ఎవరికి వైఫ్ అంటే ఇక్కడ మనకి ఇచ్చింది క్యూకి. సో అప్పుడు క్యూ ఏమవుతాడు, హస్బెండ్ అవుతాడు. సో ఇట్లా మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనకున్నటువంటి ఆ షార్ట్ కట్ మెథడ్లో వీటిని చేసుకోవాలి. మీకు ఆల్రెడీ ప్రతి క్వశ్చన్కి కూడా మిత్రమా ఏమని చెప్పినా మన యొక్క బేసిక్ కాన్సెప్ట్ మీద పోండి. సో ప్లీజ్ షుడ్ బి ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్. వాట్ ద అంటే ఇన్స్ట్రక్షన్స్ ఆర్ గివెన్, ద స్టార్టింగ్ పొజిషన్ ఆఫ్ ఇన్ బ్లడ్ రిలేషన్ టాపిక్. సో యూ షుడ్ బి ఫోకస్ ఆన్ those points. Those starting 4 points are very important. A and B person, if between the A and B are some brothers, the symbol is we are denoted as a dash. And if A and B are the wife and husband, we are giving the by implies. If they are A and B are the A is the parent, B is the daughter, or means it's the kids. So A gives the B అని చెప్పాం. A గ్రాండ్ పేరెంట్, B గ్రాండ్ సన్ ఉంట్లయితే ఏ జనరేషన్ నుంచి మధ్యలో ఒక జనరేషన్ వచ్చి నెక్స్ట్ జనరేషన్ దాకా వెళ్ళడం జరిగింది. సో సింబల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్. నౌ
on this data, what is the answer here? Next, P is the brother of R అంటాడు. P is the brother of R is right. P is the father, father కాడు. P is the uncle కాడు. P is the nephew కాడు. ఎందుకు? P is the brother of R is the right answer. సో P అనేటువంటి వాడు ఎవరికి సోదరుడు? R యొక్క సోదరుడు అనే విషయాన్ని గమనించను సార్. రైట్, మరో క్వశ్చన్ చూద్దాం ఇలాంటిదే. సో ఇక్కడ ఈ మోడల్లో మరొక ప్రశ్న అండి. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇచ్చింది మాస్టర్? P మైనస్ ఆర్ ఇంటూ క్యూ అంటుండు. సో దీన్ని ఇప్పుడు మైనస్ సింబల్ అంటే ఏంది? P ఈజ్ ద సిస్టర్ ఆఫ్ Q. P అనే టైం సిస్టర్ ఎవరికి? ఆర్కి. ఇంటూ అంటే P ఈజ్ ద ఫాదర్, ఆర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ Q అని చెప్తాను సార్. దీని మీద మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ పాయింట్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మిత్రమా, ఫస్ట్ పాయింట్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ P మైనస్ ఆర్ ఉంది కదా మాస్టర్, P మైనస్ ఆర్. సో మైనస్ అంటే సింబల్ ఏమని ఇచ్చిండు ఇక్కడ? P ఈజ్ ద సిస్టర్ ఆఫ్ Q అని ఇచ్చిండు. సో P ఈజ్ ద సిస్టర్ ఆఫ్ Q అని ఇచ్చిందా లేదా? మరొక చూడండి, P మైనస్ Q అంటే P ఈజ్ ద సిస్టర్ ఆఫ్ Q అంటే P ఈజ్ సిస్టర్ ఆఫ్ R. నెక్స్ట్ ఇప్పుడు ఇది P, ఇది Q అవుతుంది. ఇంటూ సింబల్ ఉంటే ఏంది? P ఈజ్ ద ఫాదర్, మొదటి వ్యక్తి ఫాదర్, ఆర్ ఫాదర్ అవుతారు, Q పిల్లలు అవుతారు. సో ఇటు కొడుకన కావచ్చు లేదా కూతురన కావచ్చు, క్లారిటీ లేదు. ఇప్పుడు దీని మీద P ఈజ్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ Q అంటాడు. సిస్టర్ ఇన్ లా అవుతుందా? Q యొక్క వాళ్ళ నాన్న ఆర్, వాళ్ళ నాన్నకు సోదరి అంటే మేనత్త అవుతుంది. సో మేనత్త అయ్యే అవకాశం ఉంది ఇక్కడ? లేదు. P ఈజ్ ద సిస్టర్ ఆఫ్ Q, రాంగ్. Q ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ P, రాంగ్. కాబట్టి ఆన్సర్ ఏంది? ఏది కాదు. ఎందుకు? ఇక్కడ P అనేటువంటి వ్యక్తి Qకి మేనత్త అవుతుంది, మెటర్నల్ ఆంటీ అవుతుంది. మెటర్నల్ ఆంటీని పట్టుకొని వేరే రిలేషన్ అంటుంది కాబట్టి ఇది సాధ్యపడదు, ఏది కాదు. నెక్స్ట్ మాస్టర్, రైట్, నెక్స్ట్ కనుక చూస్తే రైట్ సార్, ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చిందంటే B ప్లస్ D ఇంటూ M డివైడెడ్ N. సో సేమ్ స్టోరీ హియర్. P ఈజ్ ద ఫాదర్ ఆఫ్ Q, P మైనస్ Q, P ఈజ్ ద సిస్టర్ ఆఫ్ Q, P ప్లస్ Q, P ఈజ్ ద మదర్ ఆఫ్ Q, P డివైడెడ్, ఇది డివైడెడ్ తీసుకోండి సార్. ఫోర్త్ దానికి సింబల్ జరా డివైడెడ్ తీసుకోండి అమ్మా ఫోర్త్ దానికి, ఎందుకంటే రెండు ప్లస్ ఉన్నాయి అక్కడ. సో అందుకనే మనం చూసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో ఈ ఈక్వేషన్ కనుక చూస్తే B అనేటువంటి పర్సన్, ప్లస్ అనేటువంటి సింబల్ ఏంటిది? P ఈజ్ ద మదర్ ఆఫ్ Q, P ఈజ్ ద మదర్ ఆఫ్ Q అంటే B అనేటువంటి వారు ఇక్కడ B మదరు. సో ఫస్ట్ ప్లస్ P ఈజ్ ద మదర్ ఆఫ్ Q, సో B ఈజ్ ద మదర్ ఆఫ్ D, Dకి మదరు. నెక్స్ట్ ఇంటూ అంటే ఏంటిది? P ఈజ్ ద ఫాదర్ ఆఫ్ Q, D అనేటువంటి వారు ఫాదర్ ఎవరికి? ఎమ్ముకు. నెక్స్ట్ డివైడెడ్ అంటే P ఈజ్ ద బ్రదర్ ఆఫ్ Q, M అనేటువంటి వారు ఇక్కడ బ్రదర్ ఎవరికి? ఎన్కి. ఇది ఇచ్చింది. మరి ఇక్కడ వీళ్ళు బ్రదర్ అన్న కావచ్చు లేదా సిస్టర్ అన్న కావచ్చు. ఇప్పుడు దీని మీద మనం రిలేషన్ చూద్దాం. సో అప్పుడు Bకు M ఏమవుతాడు? Bకు కొడుకు D, కొడుకుకు కొడుకు అంటే ఏమవుతాడు? మనవడు అవుతాడు. కొడుకు ఏమవుతాడు? మనవడు, గ్రాండ్ సన్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనమ్మా? ఆర్ యు క్యాచ్ మై పాయింట్? ఎస్ సార్. రైట్ సార్, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ సేమ్ స్టోరీ, ఆ స్టోరీ పైన మనకు M యొక్క మేన కోడలు అను దానిని సూచించున్నది ఏది అన్నాడు. సో ఇక్కడ మనం ఇక్కడ ఫస్ట్ చూద్దాం ఒకసారి. ఆప్షన్ ఏ ఏమి ఇచ్చాడంటే M మైనస్ J ప్లస్ T మైనస్ N.
మైనస్ అవపడుతుంది పి ఇస్ ద సిస్టర్ ఆఫ్ క్యూ అంటే ఎమ్ సిస్టరు ఎవరికి జేకి. సో ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ని కనుక చూస్తే ఎమ్ ఉంది, మైనస్ ఉంది, జే ఉంది, ప్లస్ టీ మైనస్ ఎన్. సో మైనస్ సింబల్ అవపడితే అర్థమైంది పి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ క్యూ. సో ఎమ్ హియర్ ఎమ్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ జే. నెక్స్ట్ ప్లస్ సైన్ అవపడితే పి ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ. జే మదరు ఎవరికి మదరు టీకి మదరు. నెక్స్ట్ మైనస్ అవపడుతుంది సిస్టరు టీ సిస్టర్ ఎవరి సిస్టరు ఎన్ సిస్టర్. ఎన్ ప్లస్ అని కావచ్చు మైనస్ అని కావచ్చు. ఇప్పుడు దీని మీద మనకి ఏమన్నాడు ఆర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మేనకోడలను దాన్ని సూచించు. అసలు మనం ఇంత వెతికినాం దీంట్లో ఆర్ అనేటువంటి ఆప్షన్ ఉందా లేదు. అంటే డైరెక్ట్గా చూడంగానే దీన్ని మనం ఎలిమినేటింగ్ చేసేవచ్చు అనే విషయాన్ని గమనించాలి. మొత్తం రాసి మనం గమనించినాం ఇట్లా ఉంటుంది సార్. అందుకనే మనకు ఆర్తో ఉన్నటువంటి క్వశ్చన్ ఎక్కడ ఉంది? 3లో ఉంది, ఆర్ 2లో ఉంది. అంటే 1 అనేది ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మరి ఆప్షన్ బిని చూద్దాం. అంటే 2ని చూద్దాం. ఎమ్ డివైడెడ్ కే ఇంటూ టీ మైనస్ ఆర్. రైట్ సార్. డివైడెడ్ ఉంటే ఏమని అర్థం? పి ఇస్ ద బ్రదర్ ఆఫ్ క్యూ. ఎమ్ అనేవాడు బ్రదర్ ఎవరికి సార్ అంటే కేకు. ఇంటూ ఉంటే అర్థమైంది ఫాదర్. కే అనేవాడు ఫాదర్ టీకు. మైనస్ ఉంటే సిస్టర్ టీ సిస్టర్ ఎవరికి ఆర్కి. ఆరు బ్రదర్ అని కావచ్చు సిస్టర్ అని కావచ్చు. ఇక ఇప్పుడు చూద్దాం. ఆర్ ఎమ్ యొక్క మేనకోడలు. ఎమ్ ఇక్కడ ఉన్నది. ఎమ్ కే ఎవరు? అన్నదమ్ముల యొక్క పిల్లలు అన్నప్పుడు ఇక్కడ ఏమవుతారు? ఆర్ అనేటువంటి వ్యక్తి ఎమ్ యొక్క మేనకోడలు అయ్యేటువంటి అవకాశం ఉందా? రైట్ సార్. అంటే ఇది హోల్డ్లో ఉంచాలి సార్. సరే చూద్దాం. మరి ఇక్కడ మైనస్ అంటే మొదటిది, రెండోది డౌట్గా వచ్చింది. నెక్స్ట్ మరి 3వ చూద్దాం. ఆర్ మైనస్ ఎమ్ ఇంటూ టీ డబ్ల్యూ అని చెప్పేసి మైనస్ సింబల్ అవపడితే సిస్టర్ ఆర్ సిస్టర్ ఆఫ్ ఎమ్. నెక్స్ట్ ఇంటూ అవపడితే మాస్టర్ ఫాదర్. ఎమ్ ఫాదర్ ఎవరికి ఫాదరు? టీకి ఫాదరు. డబ్ల్యూ పి ఈజ్ ద బ్రదర్. సో టీ అనేవాడు బ్రదర్ ఎవరికి? డబ్ల్యూకి. సో ఇక్కడ బ్రదర్ అని కావచ్చు సిస్టర్ అని కావచ్చు, క్లారిటీ లేదు. ఇప్పుడు మనం చూద్దాం. ఆర్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎమ్ యొక్క మేనకోడలు అన్నాడు. ఇక్కడ మేనకోడలు అవుతారా? ఆర్ అనే వ్యక్తి ఎమ్కు ఏమవుతారు? సోదరి అవుతారు. సో ఇచ్చినటువంటి అన్ని ఆప్షన్ రాంగ్. సో ఆన్సర్ ఏది కాదు, నన్ ఆఫ్ దిస్. సో ఈ విధంగా మనకు ఉన్నటువంటి క్వశ్చన్స్ మోడల్ చెక్ చేసినాం. ఈ మోడల్ను ఆ కోడెడ్ ఇంకా లాస్ట్ ఆ వీడియోస్ అన్నిటిని కూడా కనుక చూస్తే సుమారుగా ఒక 5-6 లెక్కలు ఉన్నాయి. కొంచెం క్లారిటీ అని తక్కువ అనిపిస్తూ ఉంటుంది చేసేటప్పుడు, కానీ పదే ప్రాక్టీస్ చేస్తే క్లారిటీ వస్తుంది సార్. సో ఈ కోడెడ్ మెథడ్లో ఇదే లాజిక్, అంటే ప్రాక్టీసే లాజిక్ అనే విషయాన్ని గమనించాలి. రైట్ మిత్రమా? థ్యాంక్ యూ.